మరి సీఎం రేవంత్ అధ్యక్షతన నిన్న సెక్రటేరియట్లో మరి ఇటు ఆరోగ్య శాఖ మంత్రి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మరి ఇక ఇద్దరు మంత్రులతో కలిసి మరి సిఎస్ శాంతికుమార్తో నేపథ్య సెక్రటేరియట్లో ఒక సమావేశం జరిగింది. దీంట్లో మరి అర్హులైన కుటుంబాలన్నిటికీ ఒకే రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డును ఇవ్వడానికి నిర్ణయించింది. దీంతో గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేద ప్రజల కల సహకారం కానుందని స్పష్టమవుతోంది. అంతేకాకుండా హెల్త్ కార్డుతో పాటు సంక్షేమ పథకాలు కూడా డిజిటల్ కార్డుతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికి ఒక పట్టణం ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ వన్ కార్డు విధానంపై ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త విధానం ఏదైతుందో ఈ నిర్ణయం సరి అయినదైన అంశాలపై ఈరోజు నేటి స్పెషల్ డిబేట్. ఇక మన డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు మరి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కోట్ల శ్రీనివాస్ గారు. నమస్తే అండి. కోట్ల శ్రీనివాస్ గారు చెప్పండి, గత 10 ఏళ్ళుగా కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది మరి రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు, మనకు తెలిసిందే. సో రేషన్ కార్డు వస్తేనే తమకు అంటే ఆ రేషన్ బియ్యంతోనే మా నెలంతా గడిచే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళ ఆశలు నెరవేరలేదు. గత ప్రభుత్వం ఆ రేషన్ కార్డులు ఇవ్వలేదని మీరు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే ఆ రేషన్ కార్డును డిజిటల్ కార్డుగా ఇస్తున్నారు. దీంట్లోనే సంక్షేమ పథకాలు అంటున్నారు, హెల్త్ కార్డు అంటున్నారు, ఒక స్టేటు ఒకే కార్డు అని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. నిజంగా ఇది ఎప్పటి వరకు సాధ్యమవుతుంది? సో మీ దగ్గర ఇప్పటికే ప్రజావాణి కింద మీరు ప్రజాభవన్లో తీసుకున్న దరఖాస్తులే మరి లక్షలాది ఉన్నాయి. సో వాటిని క్రోడీకరించలేక మీరు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారా? మరి ఇదంతా డైవర్ట్ చేయడానికి, పేద ప్రజలను డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా? మరి చిత్తశుద్ధి ఉందా ఈ డిజిటల్ కార్డు విషయంలో? చెప్పండి. మీకు ప్రేక్షకులందరూ కూడా నమస్కరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వము ఒక దూరదృష్టితోటి ఇవాళ వన్ స్టేట్ వన్ కార్డ్ అనే దానికి నామకరణం చేసింది. ఇవాళ ఆరంభం మాత్రమే. ఇలా 3 మంత్రులతోటి గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మా చీఫ్ సెక్రటరీ అయిన శాంతకుమార్ గారితో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక విలేజ్ను ఒక మండలంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నా ఉన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజలందరూ కూడా అన్యాక్రాంతానికి గురయ్యారు. శ్రీనివాస్ గారు, అన్యాక్రాంతానికి గురై కనీసం రేషన్ డీలర్లు రోడ్డు మీదకి వచ్చి రేషన్ డీలర్లు మొత్తం సమ్మె చేసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు మరి మనందరం 4 కోట్ల మంది ప్రజలు చూసే ఉన్నారు. గత 4 కోట్ల మంది ప్రజల్లో అర్హులైన ఎవరైతే బిలో ప్రాపర్టీ కింద దారిద్ర్య రేఖకు దిగి ఉన్న వారికి కనీసము ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు గత దరిద్ర ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈరోజు ప్రజాపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఎప్పుడైతే డిసెంబర్ 7 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యొక్క ప్రగతి భవన్ బద్దలు కొట్టి, ముళ్ళ కంచెలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్గా మార్చి ఈరోజు అక్కడ ఎవరు వచ్చినా 33 జిల్లాలకించి ఎవరు వచ్చినా వినతి పత్రాలు తీసుకుంటా ఉన్నారు. ఇక రేషన్ కార్డులు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, పెన్షన్లు కానీ గత ప్రభుత్వంలో ఈ యొక్క వర్గాలందరినీ కూడా ఉక్కు పాదంతో అణచివేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజా పరిపాలన పెట్టి ప్రజారంజకమైన పాలన సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఆ అర్హులందరూ కూడా ఇలా ప్రగతి భవన్ మహాత్మా జ్యోతిరావు ప్రజాపాలన భవనానికి వచ్చి వినతి పత్రాలు ఇస్తే కేవలం వినతి పత్రాలు తీసుకోవడమే కాదు, ఆ యొక్క వినతి పత్రాలను కంప్యూటరైజ్ చేసి సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే ఆర్డీఓ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ పంపించి ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందంటే మరి గత ప్రభుత్వంలోని పెద్దలు ఏం చేసిరండి? కేవలము ఫామ్ హౌస్ కు, ప్రగతి భవన్ కు కనీసము ప్రజల్లో కనిపించలేని వ్యక్తులు సెక్రటరియట్ ముఖ్యమంత్రి గతంలో, ప్రజలు కలవలేని ముఖ్యమంత్రి గతంలో ఎమ్మెల్యేలను కలవాలని ముఖ్యమంత్రి, అదే విధంగా కేవలం ఆయన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైండు. ఈ రోజు నేడు మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ ఈ రోజు ఎంతో వారు మరి కృషి చేస్తారనలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 7 తారీఖు నాడు మొదలైన మా ప్రభుత్వం 34,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము ఈ రోజు ఇచ్చినామన్న సంగతి కూడా గుర్తు చేస్తున్నాం. అదే విధంగా జాబ్ క్యాలెండర్ తీసుకోండి శ్రీనివాస్ గారు, జూన్ 7 తారీఖు నుంచి మొదలు పెడితే
సెప్టెంబర్ 17 వరకు ఈ రాష్ట్రంలోని ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేయాలని ఏ రాష్ట్రంలో కూడా చట్టభద్రత కోసం అసెంబ్లీలో చట్టభద్రత చేయలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి మండలి కూడా జాబ్ల కోసము నిరంతరము వాళ్ళు చేస్తున్న తపస్సు చట్టభద్రత చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసే సంగతి కూడా తెలుసు. ఏ నీళ్ల కోసం నిధుల కోసం అయితే పోరాటం జరిగి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేస్తే ఆ ట్యాగ్ లైన్ లో తుంగలో తొక్కిన దౌర్భాగ్య ప్రభుత్వం ఏదంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నా. ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా గుండె మీద చేసుకొని నిబ్బరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మా అగ్రనాయకురాలైన రాహుల్ గాంధీ గారు కానీ అదే ప్రియాంక గాంధీ గారు విద్యార్థులకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి దాన్ని అసెంబ్లీలో చట్టబద్ధత చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలోనే ఒక్క జాబ్ ఇచ్చిన దాఖలాలు వాళ్ళలేదు. కొలువుల కొట్లాట అని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో భీకరమైన పోరాటాలు జరిగితే చలనం లేని గత ప్రభుత్వం నిరుద్యోగులను నిట్టా ముంచిందనే సంగతి కూడా కోట్ల శ్రీనివాస్ గారు అదే విధంగా ఏ నీళ్ల కోసం అయితే వన్ సెకండ్ కోట్ల శ్రీనివాస్